సుమన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. సో ఈరోజు చాలా అడుగుతున్నారు, అన్న గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏ నంబర్ ఉన్న వాళ్ళకి చాలా సులువుగా వస్తుంది. సో ఇది కొన్ని లక్షల పేర్లు. నేను ఆల్మోస్ట్ నాన్నగారి దగ్గర 20 ఏళ్ళు శిష్యరికం చేసి, అంటే నేను 6వ క్లాస్ 7వ క్లాస్ నుంచి నాన్నగారి దగ్గర నేర్చుకుంటూ ఎన్నో రీసెర్చ్లు చేసినప్పుడు చూసింది. సో ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబు సులువుగా వస్తుంది అంటే చాలామంది చదువుతుంటారు, ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకుంటారు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, పోలీస్ ట్రైనింగ్ దీనికి ఎగ్జామ్స్కి చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. 1 మార్కు 1/2 మార్కుతో ఉద్యోగం పోయిన వాళ్ళకి ఆ బాధ ఖచ్చితంగా అర్థం చేసుకోగలం. అన్న 3 ఏళ్ళగా చదువుకుంటున్నాను, కోచింగ్ రూమ్ తీసుకున్నాను, అమ్మోళ్ళకి అప్పుడప్పుడు పోయి కలుస్తున్నాను, ప్రతి నెల అమ్మోళ్ళే డబ్బులు తీసుకుంటున్నాను, నాకు జాబ్ వచ్చి మా అమ్మ నాన్నకు జీతం పంపిస్తే నాకు సంతోషం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇదే చెప్తుంటాడు. సో చాలా బాధ వేస్తుంటుంది. సో ఏ నంబర్ వాళ్ళకి అంటే 1 to 9 నంబర్స్లో 3 నంబర్స్ వాళ్ళకి సులువుగా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో మెయిన్గా ఫస్ట్ 1 సిరీస్ వాళ్ళకి, 1లో పుట్టిన, 10న పుట్టిన, 19న పుట్టిన, 20న పుట్టిన వాళ్ళని 1 సిరీస్ అంటారు. ఈ 1 సిరీస్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ. ఈ 1 సిరీస్లో పుట్టి ఆగస్ట్ నెలలో పుట్టి ఉంటే ఇంకా హై లెవెల్లో గవర్నమెంట్ జాబ్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. బర్త్, మంత్, ఇయర్ అన్నీ కూడితే మళ్ళా 1 కానీ 10 కానీ 19 కానీ 28 కానీ 37 కానీ 46 వచ్చినా వీళ్ళకు కూడా చాలా సులువుగా అయ్యో పోతారు. అంటే ఈ సిరీస్లో ఉన్నవాళ్ళు పెద్ద ఎఫర్ట్ లేకుండా అదే పెద్దవాళ్ళు ఈ ఎగ్జామ్ రాయి ఫోర్స్ చేస్తారు, ఏందోలే అమ్మ బలవంతంగా రాస్తాడు, పోయి పాస్ అవుతాడని కూడా నమ్మకం ఉండదు, బట్ జాబ్ వచ్చేసి ఉంటుంది, క్వాలిఫై అయిపోతాడు, ఇంటర్వ్యూలో పాస్ అయిపోతాడు. సో అరే నాకు వచ్చిందా, వీళ్ళు అదృష్టవంతులు అంటారు. కొన్ని నంబర్లు ఉంటాయి, ఈ 4, 13, 20, 31 పుట్టిన వాళ్ళు చదువుతూనే ఉంటారు. 8, 10, 26 పుట్టిన వాళ్ళు చాలా తెలివి, వీళ్ళకి పట్టుదల ఎక్కువ, నిజాయితీ ఎక్కువ, తెలివి ఎక్కువ, ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు జాబ్స్ రావు. సో సెకండ్ డేట్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ గెటింగ్ గవర్నమెంట్ జాబ్ ఇస్ 3, 12, 21 and 30. ఈ 3 సిరీస్లో పుట్టిన వాళ్ళు గురుబలం వల్ల, సో దేవతల దీవెనల వల్ల, సో వీళ్ళకి జూపిటర్ దీవెనల వల్ల మంచి జాబ్స్ వస్తాయి. ఒక జాబ్ కాదు, చాలామందికి నేను 2-3 జాబ్స్ వచ్చిందని వీళ్ళు మళ్ళీ ఆ జాబ్స్ ఏ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి అన్న దీంట్లో వచ్చింది, సో దేనిలో చేరమంటావు అడిగినోడు కొన్ని వేల మంది ఉన్నారు. సో ఈ 3న పుట్టిన వాళ్ళకి దేవతల దీవెనల వల్ల వీళ్ళు తెలివైన వాళ్ళే, బాగా బుద్ధిబలం ఎక్కువ ఉంటుంది, తెలివి ఎక్కువ ఉంటుంది, పట్టుదల కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంది 3, 12, 21, 30 టీచర్స్, ప్రొఫెసర్స్, సో వీళ్ళు జ్ఞానాన్ని పంచేవాళ్ళు, గురువులు, చాలా తెలివైన వాళ్ళు, కొన్ని లక్షల మందికి వీళ్ళు చదువు ఇచ్చి గొప్ప స్టేజ్కి తీసుకెళ్లే వాళ్ళు ఈ 3, 12, 21, 30. అది డేట్ సిరీస్ ఉండొచ్చు, డేటు మంత్ ఇయర్ కుడితే మళ్ళీ ఈ 3, 12, 21, 30, 39 ఏదొచ్చినా కూడా 3 సిరీస్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. చాలా సులువుగా కష్టపడకుండానే గవర్నమెంట్ జాబ్ కొట్టే ఆస్కారం వీళ్ళకి, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఆస్కారం చాలా ఎక్కువ. థర్డ్ లక్కీ నెంబర్ వచ్చి 7 సిరీస్ వాళ్ళు, 7, 16, 25న పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ. ఇది 7 అనేది కేతు అనేది ఇట్స్ ఫర్ నాలెడ్జ్. సో వీళ్ళకి ఎక్కడికి పోవాలి, ఏ పని చేయాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి బాగా తెలిసిన వాళ్ళు. అండ్ వీళ్ళకి ముందే ప్రిడిక్షన్స్ వస్తుంటాయి, ఇది అప్లై చేస్తే కొట్టేయగలము, ఈ ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోగలమని వీళ్ళకి నేచర్ చెప్తూ ఉంటుంది. సో 7 సిరీస్ వాళ్ళకి చాలా సులువుగా గవర్నమెంట్ జాబ్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువ. అది బర్త్ 7, 16, 25 కావచ్చు, నెల, తేదీ, సంవత్సరం కూడితే 7 కావచ్చు. దే ఆర్ వెరీ వెరీ ఎలిజిబుల్ ఫర్ ఏ గవర్నమెంట్ జాబ్. బట్ ఈ మూడిట్లో కూడా 1, 3 and 7లో కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే ఆస్కారం ఎక్కువ. బట్ 1, 10, 19, 28 వాళ్ళు పుట్టిన వాళ్ళు చాలామంది 30 to 40% వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తూ పార్ట్ టైం బిజినెస్ కూడా చేస్తూ బిజినెస్లో బాగా రాణించి
బాగా సంపాదించి కొన్నేళ్ళ తర్వాత జాబ్కి రాజీనామా చేస్తుంటారు. సో మన నందమూరి తారక రామారావు గారు కూడా 28న పుట్టారు మే. ఆయన సబ్ రిజిస్టర్గా జాబ్ వచ్చింది. ఒక నెల ఎంతో చేసి ఆయన జాబ్ రిజైన్ చేశారు అక్కడ లంచాలు తీసుకోవడం చూసి. అంటే వీళ్ళు 28న పుట్టిన వాళ్ళు 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు నిజాయితీగా ఉంటారు. వీళ్ళెవరు చెయ్యి ఇలా పెట్టరు, మ్యాక్సిమం చేయి చాచి తీసుకోరు. సో వీళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. వీళ్ళు సింహం లాంటి వాళ్ళు, లీడర్స్ వీళ్ళు. సో వీళ్ళు లీడర్స్ పోయి 10 రూపాయలకి 20 రూపాయలు చేపెట్టరు కదా. సో జాబ్ రిజైన్ చేశారు, మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. బట్ 28 అంటే గవర్నమెంట్ సొత్తు తినాలి. సో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఆయన గవర్నమెంట్ శాలరీ తీసుకున్నారు. ఆయన 1 రూపాయి తీసుకున్నచ్చు, 1000 తీసుకుండొచ్చు, బట్ గవర్నమెంట్ శాలరీ తినాలి ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు. రిలేటెడ్ టు గవర్నమెంట్, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, గవర్నమెంట్ సర్వీస్లో ఎక్కువ భాగం 110, 19, 20 పుట్టిన వాళ్ళు కమాండింగ్ పొజిషన్స్లో ఉంటారు. లైక్ ఐఏఎస్, ఐపీఎస్, సో మిలిటరీలో జనరల్స్, మేజర్స్, వెరీ వెరీ పవర్ఫుల్ పొజిషన్స్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఆర్డర్స్ తీసుకోరు. ఎవరైనా వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తే వీళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. సో వీళ్ళు కష్టపడి వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చే ప్లేస్లో వీళ్ళు ఉంటారు, కమాండింగ్ పొజిషన్స్లో వీళ్ళు ఉంటారు. సో ఈ 1, 3, 7 సిరీస్లో కూడా ఎక్కువ భాగం జాబ్స్ అట్రాక్ట్ చేసే పవర్ 110, 19, 28కి ఉంటుంది. బట్ దీంట్లో కూడా 40% పీపుల్ జాబ్ని కొన్ని స్టేజ్ వచ్చాక వదిలేసుకొని ప్రైవేట్ బిజినెస్లు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లేదా పాలిటిక్స్లోకి వచ్చేసి బాగా రాణించి పేరు, డబ్బు, కీర్తి బాగా సంపాదిస్తారు. అట్లనే మిగతా డేట్ ఆఫ్ బర్త్లు కంప్లీట్గా తీసిపడడానికి లేదు. బట్ ఈ డేట్లకి సునాయాసంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ 4 పుట్టిన వాళ్ళకి కానీ, సిరీస్లో కానీ 8 పుట్టిన వాళ్ళకి చాలా లేట్ అవుతుంది. సో 9న పుట్టిన వాళ్ళకి మెజారిటీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్లో బాగా రాణిస్తారు. కాబట్టి వీళ్ళు టైము గవర్నమెంట్ జాబ్ కోసం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. ఈ 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు సినిమా స్టార్స్గా, బిజినెస్ స్టార్స్గా, పొలిటికల్ స్టార్స్గా రాణించే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. 6న పుట్టిన వాళ్ళు లగ్జరీ, గవర్నమెంట్ జాబ్లో శాలరీ తక్కువ ఉంటుంది, వీళ్ళు ఆ జాబ్లో సెటిల్ కాలేరు, వీళ్ళు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో 6న పుట్టిన వాళ్ళు రియల్ ఎస్టేటు, బిజినెస్లు, ట్రావెల్ బిజినెస్లు చేసుకొని బాగా సంపాదించుకోవడానికి ఇష్టపడతారు. సో మీరు డేట్ 1, 3 and 7 సిరీస్లో ఉంటే ఖచ్చితంగా మీరు కష్టపడి ఎఫర్ట్ పెట్టండి, గవర్నమెంట్ జాబ్ వచ్చే ఆస్కారం ఉంది. బట్ పేరులో కానీ బలం తక్కువ ఉంటే ఈ 1, 3, 7లో ఉన్నా కూడా జాబ్ వచ్చే ఆస్కారం తక్కువ. కాబట్టి మీ పేరులో మంచి వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఎలా తెలుస్తుంది? ఏం చేసినా కలిసి రావడం లేదు, మంచికి పోయినా చెడు అవుతుంది, డబ్బు నిలవడం లేదు, భార్యతో కొట్లాట్లు వస్తున్నాయి, పిల్లల మాట వినడం లేదు, తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే పేరులో రాంగ్ నంబర్. ఒకరోజు ఒకే టైంలో 10,000 మంది పుట్టారు, జాతకం ఒకేలాగా ఉంటుంది. బట్ 10,000 మంది ఒకేలా ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారా? ఒకేలాగా పొలిటీషియన్స్ అవుతారా? అవ్వరు. ఎవరి పేరు బలం పుట్టుకు మ్యాచ్ అవుతుందో ఆ లెవెల్ తగ్గట్టు వాళ్ళు వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 70% మ్యాచ్ అయింది పేరు, 70% రేంజ్కి వెళ్తారు. 20% మ్యాచ్ అయిందంటే అష్ట కష్టాలు పడతారు. పేరులో బలం 70 కన్నా తక్కువ ఉంటే ఏం చేసినా కలిసి రాదు. సో పేరులో బలం ఎంత ఉంది చెక్ చేసుకోండి. పేరులో ప్రాబ్లం ఉంటే కరెక్షన్ చేసుకోండి. మీ సర్టిఫికెట్స్లో ఎక్కడ మార్పులు చెప్పను. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని, నేను చెప్పినట్టు కోర్స్ రాసుకొని, నేను చెప్పినట్టు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ వేసుకుంటే అదృష్టం మీ సొంతం. సో చాలామందికి అసలు మా పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలన్న తపన. సో గత 5 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను ఈ మంచి అవకాశం ఇచ్చాను. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే పేరులో కరెక్షన్ ఉందా లేదా చెప్తాను. ఇది కరెక్షన్స్ చేసి ఇవ్వనండి, పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తాను. రోజు కొన్ని వేల మంది పెడతారు, అందరు కరెక్షన్ చేయాలంటే నాకు ఒకరోజు చేయడానికే 2-3 ఏళ్ళు పడుతుంది. సో చాలామంది కరెక్షన్స్ చెప్పండి అని పెడుతున్నారు. దోషాలు ఉన్నవి కాంచానాం కర్మ విమోచనం చేసుకో. ఎందుకంటే నేను ఆఫీస్ నడపాలి, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది, నా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఫీజు రూపాన మీరిచ్చి మీ దోషాలని వదిలించుకుంటున్నారు. కాంచానాం కర్మ విమోచనం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమస్యలు పెట్టకండి.
ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టకండి, తమిళ్లో పెట్టకండి, కన్నడలో పెట్టకండి. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ పెట్టండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ పెట్టండి. సో నేను చెప్పే నంబర్స్కి పెట్టండి. పెట్టిన వెంటనే రిప్లై అన్నాయా అని పెట్టద్దండి. కొంతమంది కిరణ్ నెహ్రూ నంబరేనా అని పెడుతున్నారు. ఇవన్నీ వద్దు. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 hours లోపల రిప్లై ఇస్తాను. 24 hours అని రిప్లై రాకపోతే అప్పుడు పెట్టండి, రాలేదు అన్నయ్య అని పెట్టండి. ఖచ్చితంగా చెక్ చేసి మిస్ అయి ఉంటే, ఎందుకంటే 100ల్లో 1000ల్లో 1 అలా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అవి కూడా కంపల్సరీగా రిప్లై ఇస్తాను. సో వాట్సాప్ నంబర్లు రాసుకోండి. ఈ స్క్రీన్లో సైడ్ కనబడుతున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి పెట్టినా 24 hours రిప్లై వస్తుంది. ఒక నంబర్కి పెట్టాక ఇంకో నంబర్కి మళ్ళీ పెట్టద్దండి డీటెయిల్స్. ఒక్క నంబర్కే పెట్టండి దయచేసి. అండ్ వాట్సాప్ పెట్టాక మళ్ళీ వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. రాత్రి 12 గంటలకు, 2 గంటలకు, 3 గంటలకు తెల్లారు కూడా వీడియో కాల్స్ చేస్తున్నారు. దయచేసి వాట్సాప్ కాల్స్ చేయకండి. జస్ట్ మెసేజ్ పెట్టి వదిలేసేయండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి వాయిస్ ఇస్తుంటాను. ఆ దోషాలు మీకు మీ ఫోన్ ఎత్తే అంటే మీకు పట్టుకుంటాయి. ఇది మంచిది కాదు. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఇది ఓన్లీ వాట్సాప్ కోసం మాత్రమే. దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దండి. మీకు వాట్సాప్ లేకపోతే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయకండి. నార్మల్ కాల్ ఓకే. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. థర్డ్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. సో సమస్యలు పెట్టకండి. బాగలేదన్న వాళ్ళు, మీ పేరు బాగలేదండి అంటే బాలేని నంబర్స్ 12 నంబర్, 13, 16, 18, 19, 27, 31, 33, 36 మెయిన్ బ్యాడ్ నెంబర్స్ ఇవే. ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ నంబర్స్ లేకపోతే మీరు అదృష్టవంతులే. ఈ బ్యాడ్ నంబర్స్లో, ఈ 10 నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్న జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. మీరు బాగుండాలనే నేను ఇంత బిజీగా ఉన్నా మీకు టైం తీసుకొని వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నా క్లయింట్స్ 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. ఆయన 2004, 5లో అదిరిందయ్య చంద్రబాబు, టాటా బిర్లా, యమగోళ మొదలైంది, చంద్ర బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, డమ్మురకం వరకు వరుసగా హిట్లు. ఇప్పుడు జగన్ గారితో పాటు పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. 2006లో బోయపాటి శ్రీను గారికి ఇచ్చాను. తమన్నాకు 2005లో ఇచ్చాము. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టు. ఇంతమంది సెలబ్రిటీస్కి ఇచ్చిన తర్వాత మీ పేరు చెప్తాను చెప్పండి అని ఎవ్వరు చెప్పరు. మీరు బాగుండాలని నాకు బిజీ షెడ్యూల్లో కూడా డైలీ 5 to 6 hours టైం స్పెండ్ చేసుకొని ఫాస్ట్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వాడుకోండి. మీ పేరులో బలం తెలుసుకోండి. బాలేదన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేస్తాను. డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మణికొండలో ఉంటాను. కాల్ చేసి నంబర్స్కి, ఈ 5 నంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎప్పుడు రావాలి, అడ్రస్, లొకేషన్ పెడతారు. నేరుగా ట్రై చేయండి. నేరుగా రాలేము అన్నప్పుడు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.